కూర్చోండి, కూల్గా మాట్లాడండి. నేనిప్పుడు చైర్లో కూర్చొని నీతో కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు. మరి దేనికొచ్చారు? గొడవ చేయడానికి వచ్చారా? అవును, గొడవ చేయడానికే వచ్చాను. హలో మిస్టర్, గొడవలు బయట జరిగితే తీసుకొచ్చి సెల్లో వేసేదే పోలీస్ స్టేషన్. అలాంటిది నువ్వు మా ఏఎస్ఐ గారితో గొడవ చేయడానికే వచ్చానని చెప్తున్నావు. హలో సార్, నేను మీ ఏఎస్ఐ గారితో మాట్లాడడం లేదు, నా భార్య మంజుతో మాట్లాడుతున్నాను. సార్, నేను మాట్లాడతాను. సత్య గారు, ఇది పోలీస్ స్టేషన్. నేను డ్యూటీలో ఉన్నాను. ఏమైందో మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ అంటే మా సిఐ గొప్ప, మా సిఐ ఇది అది అని సొల్లు కబుర్లు చెప్తుంటావు. స్టేషన్కి భర్త వస్తే కూడా ఇక్కడ మాట్లాడుకునే ప్రైవసీ లేదా? హలో, పొలైట్గా మాట్లాడు, లేకపోతే సెల్లుకి ఎన్ని చువ్వలున్నాయో లెక్కేసుకుంటూ కూర్చుంటావు. ఏ అంత కోపం వస్తుందా? మా మినిస్టర్ గారు పేదవాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించాలని ఒక బస్తీని అడాప్ట్ చేసుకుంటే మీ ఏఎస్ఐ గారు ఒక రిపోర్టర్కు తప్పుడు సమాచారం ఇచ్చి ఆ పనికి అడ్డొస్తుంది. విషయం ఇలా చెప్తే మ్యాటర్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ మినిస్టర్ మ్యాటర్ కోసం వచ్చావని నాకు అర్థమైంది. మంజు, ముందు మీ సార్ని కూర్చోమని చెప్పు. జరిగిన కథ మొత్తం నేను చెప్తాను. చూడండి యూత్ ప్రెసిడెంట్ గారు, మీ మినిస్టర్ చేసేదే ఒక పెద్ద స్కామ్. దాన్ని అన్ని ఛానళ్లలో వచ్చేలా చేయమని చెప్పిందే నేను, మా డిపార్ట్మెంట్. దానికి నువ్వు తోకాడించుకుంటూ వచ్చి ఇదేదో రావణ లంక అయినట్టు, మీ మినిస్టర్ ఏమో శ్రీరాముడైనట్టు, నువ్వేమో హనుమంతుడిలా స్టేషన్ మొత్తం ఆగం చేయాలని వచ్చావా? ఈ విషయం గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే రిపోర్టర్స్ని, మీడియాని, ప్రెస్ మొత్తాన్ని పిలుస్తాను. అప్పుడు నువ్వు మాట్లాడు. హే సిఐ, నీకు టైం దగ్గర పడింది కాబట్టే ఇలా రెచ్చిపోతున్నావు. ఎస్, ఇప్పుడు మా చేతికి దొరికిన ఆధారాలతో ఇంకా రెచ్చిపోతాను. నువ్వు కానీ మీ మినిస్టర్ కానీ నా సిఐ పోస్ట్ ఏమన్నా పీకేస్తారా? రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఫలితం వేరేలా ఉంటుంది. ఇది పోలీస్ స్టేషన్ అని, నువ్వు సిఐవని నాకు తెలుసు. నేను నీలా కేకలు వేయను. ఎందుకంటే భార్య మీద అరిచినట్టు నీ మీద అరవడం నాకే సిగ్గుగా ఉంటుంది సిఐ గారు. సత్య, ఇప్పటి నుండి నేను రూల్స్ పాటించను. నువ్వు జాగ్రత్తగా వెళ్తేనే ఈ విషయం మీ మినిస్టర్కి చెప్పాలని వదిలేస్తున్నా. పోరా. అన్నపూర్ణ, నీకో నిజం చెప్పాలి. ఒక ఇంటికి కోడలు రావడం అదృష్టమనే అనుకుంటారు. కానీ నా ఇంటికి కోడలు రావడమే దురదృష్టం. నీ కూతురు నా ఇంటికి కోడలుగా రావడం అనేది ఓ విచిత్రంగా జరిగింది. మేము మీ ఇంటికొచ్చి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమని ఏం అడగలేదు. అలాగే మీరు మా ఇంటికొచ్చి మా అబ్బాయిని మీకు అల్లుడిగా ఇవ్వమని కూడా అడగలేదు. ఆ పైవాడెందుకో గాని మా ఇంటికి కోడల్ని పంపించలేదు, రాక్షసిని పంపించాడు. నా కొడుక్కి భార్యని పంపించలేదు, 5 అడుగుల శనిగ్రహాన్ని పంపించాడు. ఆడది మగాడికి ఎడంవైపుండే గుండెల్లో ఉంటుంది అంటారు. మా సత్యకి మాత్రం ఎడంవైపు వాడి గుండెల్లో గుణపమై కూర్చుంది.